Hi, hello friends. Welcome back to my channel Smart Naushad and welcome to my another video. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నా 35 వీక్స్ మార్నింగ్ రొటీన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ నేను ఏం చేస్తాను ఏంటి అనేది ఆల్మోస్ట్ నైన్త్ మంత్ మిడిల్లో ఉన్నాను. డెలివరీకి కొంచెం దగ్గరలో ఉన్నాను అనమాట. 35 వీక్స్ అంటే ఇంకా డెలివరీ ఎప్పుడైనా అవ్వచ్చు. 40 వీక్స్ అని చెప్తారు, ఇంకా 35 వీక్స్ నుంచి మనకు కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయినట్టే. అక్కడ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసిన తర్వాత నేను ఒక 1 బాటిల్ ఆఫ్ వాటర్ అయితే తాగుతాను. కామ్గా కూర్చొని ఫస్ట్ వాటర్ తాగేసిన తర్వాత కొంచెం సేపు అట్లా రిలాక్స్ అవుతాను. మంచిగా ఎంత వాటర్ మన ప్రెగ్నెన్సీలో మనం ఎంత వాటర్ తీసుకుంటే అంత హైడ్రేటెడ్గా ఉంటుంది మన బాడీ అనేది. మంచిగా ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగేసిన తర్వాత నేను కొంచెం సేపు అట్లా రిలాక్స్ అవుతాను. ఇక్కడ వచ్చేసి నా స్టమక్ ఎట్లా ఉంది ఏంటి అనేది నేను చూసుకుంటున్నాను. అండ్ మీరు కూడా గెస్ చేయండి నా స్టమక్ ఎట్లా ఉంది, పైకి ఉందా కిందకుందా అని మీరు గెస్ చేయండి. కొంతమంది స్టమక్ చూసి పాప బాబా అనేది చెప్తారు. మీకు ఏమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆఫ్టర్ డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్ తర్వాత వాకింగ్ అయితే చేస్తూ ఉన్నాను. నైటీస్లోనే వీడియోస్ తీస్తూ ఉన్నాను. ప్రీవియస్ 2 వీడియోస్ కూడా నైటీలోనే ఉన్నాను, ఎందుకంటే అవే కంఫర్టబుల్గా ఉంటున్నాయి అన్నమాట. ఈ డ్రెస్సెస్ స్వెట్టింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఎంత చల్లగా ఉన్నా కానీ ఉక్కపోతగా అంటారు కదా, అట్లా ఉందన్నమాట. కొంచెం ఈ నైటీస్ అయితే కొంచెం రిలాక్స్గా అట్లా అనిపిస్తూ ఉందన్నమాట. ఆ చెప్పులు చూడండి, కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కోసం అని చెప్పేసి మా నాన్న చెప్పులు వేసుకొని నేను వాకింగ్ చేస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్వాట్స్ కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉన్నారనమాట. మినిమం 20 స్క్వాట్స్ చేయాలి డైలీ అని చెప్పారు. అందుకోసం అని చెప్పేసి చేస్తున్నాను. మన కోసమే కదా, మనకు డెలివరీ కొంచెం ఈజీగా అవ్వడానికి ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారని చెప్పేసి చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ నా మొత్తం అయిపోయిన తర్వాత వాకింగ్ ఎక్సర్సైజ్ కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఈ మధ్య డైట్ ఫుడ్ అయితే ఫాలో అవుతున్నాను. ఫుడ్ తగ్గించేయమన్నారు. అన్నం అనేది అసలు తినొద్దన్నారు. ఆలు, గ్రీన్ మటర్, బనానాస్ ఇవన్నీ మొత్తం తగ్గించేయమన్నారు. కొంచెం తినమని చెప్పారు. నైట్ టైమ్స్ ఫుడ్ అంటే అన్నం తినొద్దు అని చెప్పారు. చపాతీనే తీసుకోమన్నారు. నేను అట్లానే ఫాలో అవుతూ ఉన్నానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సేపు పడుకొని లేచిన తర్వాత నేను నా బ్లౌజ్ని నేనే వర్క్ వేసుకుంటూ ఉన్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది 6 మంత్స్. నేను 6th మంత్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. కొన్ని రోజులు వేయక అట్లా అయింది. లాస్ట్కి ఎట్లా ఒకట్లా కంప్లీట్ అయితే చేసేసాను. మా డాడీ ఊరు వెళ్ళినప్పుడు స్టిచ్ చేసి తీసుకొచ్చారు బ్లౌజ్. నేను వాటికి కొంచెం హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ లాగా కుట్టుకుంటూ ఉన్నాను. ఎట్లా ఉంటుందా ఏంటి అని చెప్పేసి లాస్ట్లో చూపిస్తాను బ్లౌజ్ అసలు ఎట్లా ఉంది, నేను ఎట్లా వేసాను ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఎట్లా నచ్చిందా లేదా అనేసి. ఇది ఫ్రెండ్స్ నా మార్నింగ్ రొటీన్. అండ్ నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వాకింగ్ చేస్తాం కదా, కంపల్సరీ మనం వాకింగ్ చేస్తాం కదా, చేసినప్పుడు మనకి బ్రీతింగ్ అనేది ఇంపార్టెంట్. మనం స్పీడ్గా వాకింగ్ చేసేటప్పుడు మనం స్టమక్ని పైకి ఎత్తి పట్టుకున్నట్టు ఊపిరి బిగబట్టి వాకింగ్ చేసినట్టు అట్లా ఉంటుందన్నమాట. ఇది నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను అబ్జర్వ్ చేయలేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అబ్జర్వ్ చేయకుండా లాస్ట్కి డాక్టర్స్ లేదు బేబీ హెడ్ కిందకు రావాలి అని చెప్పి పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు డెలివరీ. అప్పుడు మా మమ్మీ చెప్పింది, బ్రీత్ని నువ్వు పైకి అట్లా పట్టుకొని వాకింగ్ చేయొద్దు, నువ్వు స్లోగా చేసినా సరే బ్రీత్ అనేది మనం స్లోగా వదులుతూ ఉండాలి. మనం బ్రీత్ని వదిలేటప్పుడు మనకి మన స్టమక్ కిందకి వెళ్తున్న ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. కంపల్సరీ ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. బ్రీతింగ్ మనం మంచిగా బ్రీత్ ఇట్లా తీసుకొని హైగా స్లోగా వదులుతూ ఉండాలి. అట్లా వాకింగ్ చేయాలి. అదొకటి నార్మల్ డెలివరీకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అట్లా బ్రీతింగ్ తోటి వాకింగ్ చేసినప్పుడు నాకు 2 డేస్లోనే నాకు డిఫరెన్స్ కనిపించింది.
డాక్టర్ కూడా ఇప్పుడు హెడ్ కిందకు వచ్చింది, మనం డెలివరీకి ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అని కూడా చెప్పారు. అదొక్కటి మైండ్లో పెట్టుకొని మనం వాకింగ్ కానివ్వండి, స్క్వాటింగ్ కానివ్వండి, ఏదైనా కానీ బ్రీతింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇదే ఫ్రెండ్స్ నేను కంప్లీట్ చేసిన వర్క్ బ్లౌజ్ ఎట్లా ఉందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసి డెలివరీ ఎప్పుడు అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్